అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు గురువారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. పద్మం శంఖాలు వేసుకున్నానండి. ఈ విధంగా చక్కగా అందంగా ఎప్పుడు పద్మాలు, శంఖాలు, అలాగే కమలాలు వేసుకుంటూ ఉంటానండి. నాకు అవే ఇష్టం అనమాట. ఆవు పేడ పొడితోటి చక్కగా కళ్ళాపు చల్లుకొని భూదేవి తల్లికి ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకాలు అలంకరించుకుంటే ఎంత అందంగా ఉన్నదో చూసారండి. చూడటానికి ఎంత మనోహరంగా ఉన్నదో, దివ్యమంగళకరంగా ఉన్నది కదండి. పండుగ వాతావరణం నెలకొల్పు ఉంటుందండి. శ్రావణ మాసం అంతా పండుగే కదండి. చక్కగా ఉంటుందన్నమాట చూడటానికి అందంగా. అటు ఇటు టేబుల్ ప్లాంట్స్ మొక్కలు ఆ విధంగానే రేపు 3వ శ్రావణ శుక్రవారం కదండి. అందుకోసం అని చెప్పేసి మా వారు యాక్వాగార్డ్ వేస్ట్ వాటర్ మొత్తం కూడా డబ్బాతో నీళ్లు పోస్తుందంటే వరసంది, అలాగేనేమో ముందు వరండా, వెనకమాల మొత్తం కూడా కడిగేసేసుకున్నానండి. చూసారా పూలు 3 పూలు ఒకేసారి పూసాయి. చక్కగా పెద్ద పెద్ద పూలు అయితే పూస్తున్నాయండి టేబుల్ ప్లాంట్స్ మొక్కలు. ఎంత అందంగా ఉంటుందో అనండి. గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడు లక్ష్మీదేవి తల్లి గల్లు గల్లు నడుచుకుంటూ వీటిని నవ్వుతూ పలకరిస్తూ మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుందని నా అభిప్రాయం అండి. ఈ గుమ్మం ముందు ఇంత అందంగా ఉంటేనే జగన్మాత జగజ్జన్ని సంతోషిస్తుందండి. మన ఆడవాళ్ళమంతా కూడాను ఏ విధంగా రావాలి, ఎలా రావాలి లక్ష్మీదేవి తల్లి అని చెప్పేసి మనం వ్యయ ప్రయాసలు పడుతూ ఉంటాము, ఆరాటపడుతూ ఉంటాం కదండి. అలాగే పూజలోని ఆ వ్రతాలని నోవులని నోసుకుంటామండి. మనకు వచ్చిన కళలన్నీ కూడా ఉపయోగిస్తాం అన్నమాట కదండి. ఇదిగోండి మెట్ల పూజ కూడా చేసుకున్నానమాట. మెట్లకి ఈ విధంగా అందంగా చక్కగా పెయింట్స్ తోటి ముగ్గులు వేసుకున్నానండి. పోయిన సంవత్సరం అనమాట. ఈ సంవత్సరం ఇంకా వేసుకోలేదులేండి, వాటి మీద దిద్దలేదులేండి. చక్కగా మెట్ల పూజ చేసుకున్నాను అనమాట. ఇంటి ముందు ఈ విధంగా మనీ ప్లాంట్లు, అలాగే టేబుల్ ప్లాంట్స్లు, ఈ విధంగా అన్నీ కూడాను అట్రాక్షన్ చేస్తూ ఉంటానండి. రోజు ఉండే పనులే కదండి మన ఆడవాళ్ళకి, ముఖ్యమైన పనులు అనమాట. మధ్యతరగతి ఫ్యామిలీస్కి తప్పవండి. పెద్ద పెద్ద కోటీశ్వర్లకైతే పని మనుషులను పెట్టించుకొని చక్కగా చేపించుకుంటూ ఉంటారు. మధ్యతరగతి ఫ్యామిలీస్కి తప్పదు కదండి, చేసుకుంటూ ఉంటాం కదా. చూసారా పావురాళ్ళు వచ్చేసాయండి. 2 పావురాళ్ళు వీడియో తీశాను అనమాట. చక్కగా తింటున్నాయి అనమాట అండి. 2 కూడాను, ఇద్దరు అనుభూతున్నాను. 2 కూడా చక్కగా తింటూ ఉన్నాయి అన్నమాట. సపరేట్గా వచ్చేసి అందుకోసమనే వీడియో తీసి. ఇలాంటి అందాలు సన్నివేశాలన్నీ కూడా మా ఇంట్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. చూసారా 2 పావురాళ్ళు చక్కగా ఎంత అందంగా ఉన్నాయో. ఇక తర్వాత పిచ్చుకలు అన్నీ వచ్చేస్తాయండి. మా అతిథులందరూ వచ్చేస్తారు. ఇక గురువారం కదండి, ఈ వారం రోజులు బట్టి కూడాను ఈ కబ్బోర్డు తొడవలేదండి. డస్ట్ పైగా పేరుకుపోయిందనమాట. చూస్తూ అటు ఇటు తిరుగుతుంటేనే కనిపిస్తూ ఉంటుంది. అందుకని కూర్చొని ఉదయాన్నే ఈ పని మొదలు పెట్టుకున్నానండి. ఈ కబ్బోర్డు అంతా కూడా నీట్గా తడిగుడ్డ పెట్టేసి చక్కగా తుడిచేసుకున్నాను. పేపర్స్ అన్నీ దులుపుకున్నాను. నీట్గా వస్తువులన్నీ తుడిచి పెట్టుకున్నాను అనమాట. అలాగే భక్తి టీవీ పెట్టుకున్నామండి. ఇక స్వామివారివన్నీ చూసుకుంటూ మా పనులు చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. అవి వింటూ డస్ట్ తోటి పేరుకుపోతుందండి. ప్రక్కన ఇల్లు కడుతున్నారు పైపెచ్చు. ఇక వెంటనే పైపెచ్చు మేమేమో బజార్ల పనుల మీద హడావుడిగా తిరుగుతున్నాం కదండి. అవి కనిపిస్తూ ఉంటే, డస్ట్ కనిపిస్తూ ఉంటే నాకు ఎలర్జీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నీట్గా ముందుగానే ఇంకా ఇంతవరకు కబ్బోర్డు వరకు నీట్గా చేసుకున్నానండి. ఎక్కడైనా సరే ఇల్లు పరిశుభ్రంగా నీట్గా ఉంటే మన ఆడవాళ్ళకి ఎంతో సంతోషం కదండి. కొంచెం నలక కనిపించినా సరే మన మనసు ఊరుకోదనమాట. అది చేసే వరకు కూడాను నిద్రపోవన్నమాట. అలాగనే ఈ మనీ ప్లాంట్ కూడా ఈ ఇత్తడి తపాల్లో పెట్టుకుంటానండి ఆ డబ్బాలు. అది కూడా మొత్తం కూడా పూర్తిగా ఎండిపోయిందనమాట. తీసేసి తుడుస్తున్నాను అనమాట అండి. మనకి ఇల్లే దేవాలయం, ఇల్లే స్వర్గం కదండి. ఇక ఇంట్లో ఉంటే మన ఆడవాళ్ళకి
ఎన్ని పనులోనండి బయటికెళ్తే ఒకటే పని, ఏదైనా సరే ఒకటే పని ఉంటుంది. కానీ మన ఆడవాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం పని ఎదురు చూస్తూ ఉంటుందండి, కనిపిస్తూ ఉంటుందన్నమాట. తప్పదనమాట మనకి. భక్తి టీవీలో కపిలేశ్వర మందిరం అటండి, శ్రీ కపిలేశ్వర మందిరం. ఎంత వైభవపేతంగా చూడటానికి 2 కళ్ళు చాలలేదండి. ఎంత పెద్ద గోపురం అనమాట. ఆ శిల్పులు ఎంత కష్టపడ్డారో, ఎంత మనోహరంగా దివ్య మంగళకరంగా ఉన్నదో చూడటానికి, ఎంత వైభవపేతంగా ఉన్నదోనండి ఆ శిల్పకళా సౌందర్యం అనేది. మనం అక్కడికి వెళ్తే ఇంకెంత సంతోషంగా ఉంటుందో, టీవీలో చూస్తుంటేనే ఈ విధంగా ఎంత మనోహరంగా ఉందా అనిపిస్తూ ఉంటుందండి. అలాంటివన్నీ చూస్తుంటే మనకి ఎంత సంతోషంగానూ ఉంటుందండి. ఈ సీజర్ ఏంటో ఇక్కడ పెట్టింది అనుకుంటున్నారండి, బయట మనీ ప్లాంట్లు ఉన్నాయి కదండి, అవి తుంచుకొచ్చేసి ఈ సీసాల్లో పెట్టేసేస్తానండి. ఆ పని చేస్తూ ఉంటా. మా వారు అంటారు, అవన్నీ తుంచబాకు అంటూ ఉంటారనమాట. ఆయన పెంచేది ఆయన కదా, కానీ సీసాల్లో ఇలా చేస్తూ ఉంటా. అద్భుతమైన శిల్ప సౌందర్యం అక్కున చేర్చుకుని అనిర్వచనీయమైన అనుభూతిని కళ్ళవాకిళ్లలో గుమ్మరిస్తుంది. 10వ శతాబ్దంలో సోమవంశీ రాజు యయాతి నిర్మించిన ఆలయం ఇది. ఆలయ నిర్మాణం ఒక ఎత్తైతే ఆలయం ముందున్న తోరణ ద్వారం నిర్మాణం ఒక ఎత్తు. శిల్పకళ నిర్మాణ శైలి ఇక్కడ కొత్త పుంతలు తొక్కిందనేది చరిత్రకారుల అభిప్రాయం. ఇలాంటి కట్టడాలైనా గోపురాలైనా సరే చూడాలంటే నాకు ఎంతో సంతోషం అండి, ఎంతో ఆనందం అనమాట. అవన్నీ తిలకించాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ దృశ్యాలు, ఆ విధంగా గోపురాలు అవన్నీ కూడాను చూసారా. ఇంకా ఈ విధంగా నీట్గా ఉంచేసాను అనమాట, నీట్గా తుడుచుకొచ్చేసాను అనమాట అండి. ఇది అమ్మ, నాన్న, మా చెల్లి, మా తమ్ముడు, నేనండి. నేను 8th క్లాస్ చదువుతున్నాను అనమాట. ఈ ఫోటో వచ్చేసి నాన్నగారు, అమ్మ, మా ఫ్యామిలీనండి. మా రామయ్య తండ్రి, గాయత్రి, మా వారు, నేను. ఇది మా మావయ్య గారు, మా అత్తయ్య, మా ఫ్యామిలీనండి. అవన్నీ మా వారు ఈ విధంగా అరేంజ్ చేశారనమాట. ఇంక ఈ ఫ్లవర్ వాజులన్నీ నేను తయారు చేసినవేనండి. ఉన్న వాటిలోనే ఇలా సర్దుకుంటానండి నీట్గా. ఎక్కువ హంగులు ఆర్భాటాలకి వెళ్ళనండి. ఎక్కువ ప్రైజెస్ పెట్టేసి నేనేమి బొమ్మలు అవి తీసుకోనండి, చిన్న చిన్నవే తీసుకుంటాను బొమ్మలు అవి నాకు నచ్చినవి. ఎక్కువ ప్రైజెస్ పెట్టేసి ఎక్కువగా ధారపోసి డబ్బులు షోకేసులు బొమ్మల్ని నేను కొననండి, తీసుకోలేను. చెప్పాను కదండి, మధ్యతరగతి ఫ్యామిలీస్. ఒకవేళ ఆశ ఉన్నా సరే, కోరిక ఉన్నా సరే కొనే శక్తి లేదు కదండి మనకి, అంతవరకే తీసుకుంటాం. ఉన్న వాటిలోనే సర్దుకుంటాం కదండి మన ఆడవాళ్ళం అంతా కూడాను. ఆ యొక్క గొప్ప లక్షణం అనేది మన ఆడవాళ్ళకి ఉంటే ఎంతో మంచిదండి, కుటుంబానికే చాలా మంచిదన్నమాట అని నా అభిప్రాయం ఉంది. ఈ విధంగా నీట్గా చక్కగా సర్దుకున్నాను అనమాట అండి. ఈ గోపురాన్ని, ఈ దేవాలయాన్ని చూస్తూ ఆనందిస్తూ నా పని చేసుకున్నాను. ఇక్కడ ఈ రాయర్ బల్ల మీద కూడా ఈ విధంగా వినాయకుడిని నీట్గా క్లాత్ అనేది నేను కుట్టానండి, కింద అనేది మొత్తం కూడా. ఇది నేను డెకరేషన్ చేశాను చూసారు. ఒకరోజు ఒక క్రాఫ్ట్ తయారు చేశాను, ఆ క్రాఫ్ట్ అలా పెట్టేసుకొని సీసాలు మనీ ప్లాంట్ మొక్కలు పెట్టుకొని ఈ క్లాత్ అనేది నేను కుట్టిందానండి. ఈ డ్రాయర్ బల్ల మీద ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను అనమాట వినాయకుడి స్వామికి. విధంగా ఇది కూడాను మన కళ్ళజోడు దుడుచుకునే గుడ్డండి. ఆ గుడ్డతోటి ఈ విధంగా చిన్న బొమ్మను తయారు చేసేసి ఫోన్ స్టాండ్ మీద ఆ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను చూసారా. చిన్న దానితోటైనా సరే మన చేతిలో కళ ఉంటే చక్కగా దాన్ని తీర్చిదిద్దుకోవచ్చండి. మన ఆడవాళ్ళకి అన్ని కళలు వచ్చి ఉండాలండి, ఇతర ఎగస్ట్రా కళలు కాకుండా మంచి కళలు వచ్చి ఉండాలన్నమాట. అది నా అభిప్రాయం అండి. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. ఈ విధంగా తెల్ల జిల్లేడు మాల అలంకరింపజేసుకొని ఈ విధంగా అమ్మవారికి కనకాంబరాలు పూలు పూస్తున్నాయండి. కొంచెం కనకాంబరాలు మాల అలంకరింపజేసుకొని ఈ విధంగా పాలు ప్రసాదంగా పెట్టుకొని ఈ రోజు వినాయకుడికి బెల్లపు ముక్క పెట్టుకుంటానండి వెండి గిన్నెలో. అలాగే ఆవుకు కూడా, గోమాతకు కూడా బెల్లపు ముక్క అదిగోండి కనిపిస్తుందా చిన్నది ప్రమిద ప్రక్కగా ఈ విధంగా పెట్టుకొని దీపమానంగా దేవతలంతా విరాజిల్లుతున్నారు చూసారా, కళకళలాడుతూ ఉన్నారు. ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను అనమాట. ఇలా కళకళలాడుతుంటే మనకి ఎంతో సంతోషం కదండి. ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు కూడా దోశను ఇడ్లీనేనండి. ఏమండి మా వారు నేను ఇద్దరమే కదండి,
పిండేమో కొలత ప్రకారంగా పోయాలంటే ఆచి తూచిపోయాలంటే నాకేమో వల్ల కాదండి. ఇదిగోండి చూసారా మామిడికాయ పచ్చడి అండి. పోయిన సంవత్సరం మా చిన్న వేపురాలు పట్టిందనమాట. ఇక మామిడికాయ పచ్చడి అంతే ఉన్నదండి. ఇక ఆ మామిడికాయ పచ్చడి గుజ్జు వేసుకున్నాను. ఎర్రగా చూసారా ఎలా ఉందో మిరుమిట్లలాడుతూ చక్కగా పడుతుందండి మా చిన్న వేపురాలు పచ్చళ్ళు అవి. ఇక ఆ మామిడికాయ గుజ్జులో నంచుకుందామని చెప్పేసి ఆ విధంగా పెట్టాను. మళ్ళీ ఆరోగ్య మహాభాగ్యాన్ని చూపిస్తున్నా కదండి. ఇక మధ్యాహ్నం లంచ్లోకి కర్రీ వచ్చేసేసి టమాటా పచ్చెనపప్పు ఎగ్స్ అండి. మసాలా కూరతోటి చక్కగా బాగుంటుందన్నమాట. కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని టమాటా ముక్కలు సన్నగా తరిగి అవి ముందు ఈ విధంగా వేగిన తర్వాత ఉల్లిపాయలు లేవండోయ్, ఉల్లిపాయలు 100కి 2 కేజీలు అంటండి. ఏం పర్వాలేదు, లేకపోతే లోపల కడుపులో దిగదా ఏంటండి. ఉన్నప్పుడు వాడుకునేది మనమే, లేనప్పుడు అడ్జస్ట్ చేసుకునేది మనమే కదండి. నా అభిప్రాయం అలాగే ఉంటుందిలేండి. ఇక తర్వాత కొంచెం అల్లము, పచ్చి కొబ్బరి ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, చిన్నులపాయ గర్భాలు అంతవరకు మిక్సీ పట్టేసుకొని చక్కగా మసాలా అనేది ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి. కొంచెం సంబార్ కారం దాంట్లో ధనియాలు, జీలకర్ర పొడి, చిన్నులపాయ కారం అన్నీ ఉంటుంది కదా, సాంబార్ కారం కొంచెం వేసుకుంటాం కదా. ఇంకంతవరకు మసాలా అనేది మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, కూర అనేది రెడీ అయిపోతుంది. చక్కగా గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. శుక్రవారం, మంగళవారం అనేది కోడిగుడ్లు వాడనండి. శ్రావణ మాసం అయినా సరే ఈ మాసం అంతా కోడిగుడ్లు అనేది వాడుతున్నానండి. శుక్రవారం, మంగళవారం మాత్రం వాడట్లేదు. విడి రోజుల్లో వాడుతున్నానండి. ఎందుకంటే ఇక ఇన్నాళ్ళు చేశాను పూజలు అవన్నీ కూడాను, ఇక చేయలేకపోతున్నానండి. కొంచెం కాల్షియం అనేది లోపిస్తుందన్నమాట. అందుకోసం ఎగ్ అనేది కంపల్సరీ వాడుతున్నాను అనమాట అండి. ఇక మటన్, చికెన్, ఫిష్ అవి వాడకుండా కొంచెం పసుపు వేసుకుంటున్నానండి టమాటా ముక్కల్లో. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకుంటే మగ్గుతుందనమాట. ఇప్పుడే కారం వేయకూడదండి. ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, ఇక మగ్గుతుందనమాట. అంతలోకి కోడిగుడ్లు 2 మా వారికి ఒకటి, నాకు ఒకటి అండి. అవన్నీ పొట్టు తీసి పెట్టుకున్నాను అనుకోండి, ఇక తర్వాత దాంట్లో వేసుకుంటే కూర అనేది అదుర్స్ అనమాట. టమాటా పచ్చెనపప్పు మసాలా కూర అనమాట అండి. వెనక మా అత్తయ్య బాగా చేస్తుందండి. మన చికెన్ కూరని తలపించేలా ఉంటుందన్నమాట, బాగుంటుందన్నమాట. అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకుంటూ ఉంటాము. ఇక శ్రావణ మాసం అయిపోయిన తర్వాత ఒకరోజు కబ్బోర్డ్లు కూడా తుడవాలండి. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను చక్కగా. ఇంకా ఇప్పుడు మగ్గింది కదా టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేయటం వల్ల ఇదంతా వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చేసుకొని, ఆల్రెడీ నేను అన్నంతో పాటు బాయిల్ చేసుకున్నానండి పచ్చెనపప్పు అనేది. ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి పచ్చెనపప్పు కొంచెం పళ్ళ కింద పడేసి కసకసలాడుతూ ఉంటాయి. మనం అన్నంతో పాటు కొంచెం ఉడకబెట్టుకున్నాం అనుకోండి మన పూర్ణాలకు మళ్ళీనే పచ్చెనపప్పు బాగుంటుందన్నమాట టేస్ట్గా. ఇంకా వాటర్ కూడా అలాగనే పోసేసుకోవచ్చు అనమాట. ఇక మగ్గిపోతుందండి, బాగా రుచిగా టేస్ట్గా అమృతంగా బాగుంటుందన్నమాట. మాంసం కూరను తలిపించేలా ఉంటుందన్నమాట అండి, బాగుంటుంది. మా వారికి నాకే కదండి బౌల్లో చేస్తున్నాను అనమాట. తెల్లారికి మళ్ళీ తినబుద్ధి కావట్లేదండి. ఒక్క పూటకే సరిపోతుంది. మధ్యాహ్నం ఒక్క పూటే తింటున్నాము. ఇదిగోండి ఎగ్స్ కూడా చక్కగా ఘాట్లు పెట్టేసి చాకుతోటి ఈ విధంగా పెట్టేసుకున్నాను. కూర రెడీ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది చూసారా. ఇక అలా కోడిగుడ్ల లోపలకు కూడా అలా పోయి చక్కగా కోడిగుడ్లకు కూడా పడుతుంది అనమాట రసం అనేది. రుచిగా బాగుంటుందండి. మీ అందరికీ తెలిసే ఉంటుందండి, పచ్చెనపప్పు టమాటా కూర అనేది బాగుంటుందన్నమాట. అల్లం, చిన్నులపాయ, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది. కూర అనేది ఫినిష్ అనమాట. ఈరోజు మాకు లంచ్లోకి టమాటా పచ్చెనపప్పు కూర అండి. ఇదిగోండి ఇక సాయంకాలం అండి, గుంటూరు అంతా కూడా వాతావరణం అంతా మారిపోయి ఒక్క క్షణంలోనే మూసుకొచ్చేసిందండి. మబ్బులంతా కూడా కారు చీకట్లు అయిపోయాయి అన్నమాట. ఇక ఎంత వర్షం అనండి, దడదడలాడిచ్చేసిందండి. ధన 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 ధనలక్ష్మి కనకవర్షంగా కురిసినట్లుగా పడిపోయిందనమాట. వారం 10 రోజుల నుంచి అల్లాడిపోతున్నామండి ఎండలకి. ఎండాకాలం ఉన్నట్లే ఉన్నదండి. ఆ విధంగా ధన 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 ధనలక్ష్మి కనుక పడ్డట్టే పడిందండి. చెట్లన్నీ పులకరించిపోయి మైమరిచిపోయి తలలాడిస్తూ నాట్యం చేస్తున్నాయి చూసారా, ఎంత ఆనందంగా ఉన్నాయో. పరవశించి పరవళ్ళు దొరుకుతున్నాయి అన్నమాట. ఇది వెనక సైడ్ అండి, అది ముందు సైడ్, ఇది వెనక ప్రక్కన అనమాట. దానిమ్మ చెట్టు, తులసి కోట, జామ చెట్టు ఈ విధంగానమాట చూసారు. ఇదంతా కూడా ఎంత చక్కగా
నాట్యం చేస్తున్నాయో. వెనక అపార్ట్మెంట్లో చెట్లు కూడా ఎంత బాగా నాట్యం చేస్తున్నాయో చూసారండి. మొక్కలకి చెట్లకి నీళ్ళే కదండి అసలుకి. ఈ యొక్క భూమండలం మీద ప్రతి జీవరాశికి ప్రతి దానికి కూడాను నీరే 30%, 75% నీరేనండి. 25% కండ శరీరం ఇదంతా మెలిగి ఉంటుంది. ఎందుకంటే భూలోకం అంతా కూడా మూడు మూడు భాగాలు నీళ్లు కలిగి ఉంటుందండి. ఒక భాగమే నేల కలిగి ఉంటుంది. అందుకోసం నేను ప్రకృతిలో సృష్టిలో ఉన్న జీవరాశులు సకల జీవరాశులన్నిటికీ కూడా 30% వరకు నీరు ఉంటుందండి. ఒక భాగమే మిగతా భాగం ఉంటుందన్నమాట అండి అని నా అభిప్రాయం అండి. అలా నేను చెప్పుకుంటున్నాను అనమాట. అంతే కదండి. ఈ భూలోకం అంతా కూడా 3 భాగాలు సముద్రాలు ఇవన్నీ నీరే కదండి. ఒక భాగమే కదా భూమి అనేది. అలాగే ప్రతి జీవరాశిలో కూడా 30% వరకు నీరే మిగిలి ఉంటుంది. చూసారా వర్షం అనేది దడదడలాడిచ్చేసిందండి. హాయిగా ఉన్నది ఇల్లంతా. మా ఇల్లంతా కూడా చల్లదనం అయిపోయిందండి. హాయిగా ఉన్నదండి. విన్నారండి వర్షం శబ్దం ఎంత వినటానికి ఎంత మనోహరంగా ఉన్నదో, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో, ఎంత చక్కగా ఉన్నదో చూసారా. ధన 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 అని వర్షం గుమ్మరిస్తుంది కదండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.